వినలేదు. నాకే అవసరం లేదు, అన్నం లేకపోయినా పర్లేదు, నా యేసు ప్రభువు నాకు కావాలా. ఎందుకంటే నా కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు నా ప్రభు. నన్ను అంతగా ప్రేమించిన వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి నా ప్రభు కోసం నేను ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నానని తీర్మానం చేస్తుంది బిడ్డ. అయితే ప్రేమైన వారు కొడాలతో కొట్టారు, అన్నం పెట్టుకుండా 3 రోజుల నుంచి పక్కన పెట్టినారు, అయినా కూడా ఇంకా యేసు ప్రభు వారే కావాలని అనుకుంటుంది. అయితే మొత్తానికి ఏం చేశారంటే ప్రకటన చేసినారు ఆ యొక్క పట్టణంలో. ఈరోజు బ్లాండీనా ఒప్పుకోలేదు కాబట్టి ఆమె ఏం చేయాలి, ఈరోజు సింహాలతో పంపిద్దామని ఒక స్తంభం మధ్యలో నిలబెట్టి ఆ స్తంభానికి ఈ బ్లాండీనాను కట్టేసినారు. కట్టేసిన తర్వాత దగ్గర 10 నుండి 15 సింహాల వరకు చేసినారు. దేనికోసము? బ్లాండీనాను చంపేయాలి. ఇవి బాగా ఆకలితో ఉన్నాయి, దగ్గరకు వచ్చినాయి, కానీ బ్లాండీనాను ఏమీ చేయలేవు. బ్లాండీనా నీరు సంగీట్లో ఉండిపోయింది, ఎందుకంటే తనలో ఓపిక లేదు. అప్పటికి దెబ్బలు కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు. అయితే ఇప్పుడు బ్లాండీనా ఇట్లా నీరసంగా ఉంది. సింహాలన్నీ చుట్టుముట్టినాయి, కానీ సింహాలు ఏమీ కూడా సింహాలని ఏం చేయలేకపోతే సాయంత్రం వరకు అట్లే పెట్టారు, కానీ సింహాలు ఏమి చేయలేదు. తర్వాత సింహాలన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. మళ్ళా నెక్స్ట్ రోజు ఏమైందంటే అదే మధ్యలోనే మంట వేసి మంట మీద ఇనుప కుర్చీ పెట్టి ఆ ఇనుప కుర్చీ మీద కూర్చోబెట్టినారు. ఇప్పుడు నేను ఒప్పుకుంటావా లేదా యేసు ప్రభువుని వదిలిపెట్టానంటే? వదిలిపెట్టిందండి? వదిలిపెట్టలేదు. కూర్చోండి, మొత్తం కాలిపోతా ఉంది. ఒక దున్నపోతుని వదిలినాడు. ఆ దున్నపోతుని వచ్చి కొమ్ములతో బ్లాండింగ్ ఒక్కసారి కోరితే పైకి పోయి అక్కడి నుంచి ఆ మండలంలో పడిపోయి కాలిపోయి పడిపోయింది. అప్పటికి కూడా బలో ఖుదావన్ ప్రభు యేసు మసీహుకి, అప్పుడు కూడా ఏమంటుంది, యేసు ప్రభు వారికి. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళంతా 25,000 మంది ఏమన్నారంటే ఒక్కసారిగా యొక్క బ్లాండీనాను చూసి ఏమి బ్రతుకులయ్యా మాది, ఒక్క చిన్న పాప 15 సంవత్సరాల బాలిక ప్రభు కోసం నింతగా బతికిందే, మేమేం బతుకుతున్నామని 25,000 మంది ఒకేసారి తీర్మానం చేస్తున్నాం, మేము కూడా ప్రభు యేసుక్రీస్తుని నమ్ముకుంటాం. అంటే బ్లాండీనా తన మరణంతో అనేక మంది 25,000 మందిని సువార్త పలికించిందండి. ప్రేమైన పిల్లలు, మీ ద్వారా దేవుడు కూడా సువార్త పఠించాలనుకుంటున్నాడు, మన ప్రవర్తన ద్వారా సువార్త పఠించాలనుకుంటున్నాడు. అదిగో దేవుని బిడ్డ, అదిగో తను నడుస్తా ఉంది, ఎంత పవిత్రంగా నడుస్తా ఉంది, తను చూస్తా ఉంది, ఎంత పవిత్రంగా చూస్తా ఉంది, తను మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది. ఎవరివే? దేవుని బిడ్డ. అయ్యో ఈ అబ్బాయి ఎంత బాగా చూస్తా ఉన్నాడు, ఈ అబ్బాయి గొడవకి పోదు, ఎవరు? దేవుని బిడ్డ కదా. అలాంటి మనస్తత్వం కలిగించిన మనం కూడా సువార్త పఠించడానికి మనము తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయాలంటే ఏం చేయాలండి? మనలో ఉన్న దుర్గుణాలన్నింటినీ తొలగించుకోవాలా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాం. అందుకని అపోస్తలుడు పౌలు గారు తన జీవితంలో తన ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారి వరకు తీర్మానం చేసుకున్నాం. కళ్ళు మూసుకుని మనం ఏం తీర్మానం చేసుకున్నాం? ఓ ప్రభువా, నీ కొరకు బ్లాండీనా తన ప్రాణం పోయేంత వరకు నీ నామాన్ని ఒప్పుకునే ఉంది. ఎన్ని కఠినమైన పరీక్షలు వచ్చినా ఒప్పుకునే ఉంది, ఎంత ఇబ్బంది పెట్టినా ఒప్పుకునే ఉంది. తన మరణం ద్వారా సువార్త పఠించింది. ప్రియమైన పిల్లలారా, దేవుడి పిల్లలారా, నీ ద్వారా ఎంతమంది ప్రభువులోకి నడిపించాల్సి ఉందో ఈ దినం నువ్వు ఇక్కడ చేరుకున్నావు. దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. కళ్ళు మూసుకోండి మోపించండి. ప్రార్థన అయిపోయిన వెంటనే మీ అందరికీ మళ్ళీ బహుమానాలు ఉంటాయి. అర్థమైందా? పౌరు గారు ఇస్తారు. ఓకే, ఇప్పుడు మన తీర్మానం ఏంటి? మనం ఎట్లా తీర్మానాలు చేసుకుందాం ఈ దినం? అపోస్తలుడు పౌలు ఏం చేస్తున్నాడు? బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభము. కాబట్టి సాయంకాల సమయంలో నేను నా దేవుడి కొరకు యోచించి నా దేవుడికి ఇష్టం లేనివన్నీ వదిలేస్తాను, నా దేవుడికి ఏమి ఇష్టమో అవన్నీ నాకు ఈరోజు నాకు ఇష్టమని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మౌనంగా ఒక్క సెకండ్, కొన్ని సెకండ్లు పట్టించుకుందాం. కళ్ళు మూసుకోండి. మెరుగున్నాను. కళ్ళు మూసుకోండి. మాట్లాడకూడదు. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏం తీర్మానం చేసుకుందాం?
ప్రభు కోసం ప్రభు ఇన్నాళ్ళు నేను అబద్ధాలు ఆడుతా ఉంటాను. ఈరోజు నుంచి అబద్ధం ఆడు. ప్రభు నీకు సువార్త పఠించడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. ప్రభు నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నేను ఉంటాను. ప్రభు నీ కోసం నేను జీవిస్తాను. ప్రభు నువ్వు నా కోసం నీ ప్రాణాన్ని అర్పిస్తున్నావు ప్రభు. ఈ రోజు నుంచి నా జీవితాన్ని అర్పిస్తాను. నీ కొరకు జీవిస్తాను ప్రభు. బ్రాండ్గా నీ కొరకు మన ప్రాణాన్ని అర్పించింది ప్రభు. నమ్మకంగా ఉంది ప్రభు. అనేక మంది నీలో నడిపించింది ప్రభు అని తీర్మానము చేస్తున్నాను. ప్రభు నేను ఎలాంటి ఉన్నాం, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని మోసాలు చేస్తూ ఉన్నాం, తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నాం, అన్నదమ్ములు అక్కచెల్లెలు మోసం చేస్తూ ఉన్నాం. ఏదైనా దేవుని బిడ్డలారా, దేవుడి మీకోసం ఈ సమయాన్ని అనుగ్రహించినాడు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిస్థితులైన ప్రేమలు మా పరలోకపు మా తండ్రి యేసుక్రీస్తు వారి సర్వశక్తులుగా ఉండి రుణాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినం మీరు మాకు అనిపించిన సమయం బట్టి రుణాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ ఎంత గొప్పది దేవా. మా కొరకు మీరు ఆ పరిస్థితుల్లో మీ ప్రాణాన్ని అనిపిస్తూ వచ్చినట్టు ఇంత గొప్ప ప్రేమ మేము ఎక్కడ చూడలేదు నాయన. అయితే ఈ దినం పరిశుద్ధాత్మను పొందుకున్నట్టు మాకు సహాయం చేస్తున్నట్టు ప్రార్థిస్తున్నాం. కనిపించండి, సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ, దుర్లక్షణాలన్నీ తీసివేయండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి. మీ కొరకు మేము సాక్షులుగా జీవించినట్టు మాకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమా ప్రభావానికి ఆరోపించుకుంటూ ఇష్టపడినటువంటి వాక్యాన్ని మీరు పెట్టి ఫలింపు చేయండి. గొప్ప అరవంతంగా నూరంతంగా ఫలించినట్టు సహాయం చేయండి. ఈ నామానికి మీరే మహిమ పొంది నా తండ్రి, మీ నామానికి మీరే మహిమ పొంది నా తండ్రి, మీ రాకడ వరకు మేము నమ్మకమైన సాక్షులు కూడా సహాయం చేయమని ఈ పిల్లలందరినీ పేరు పెట్టిన జ్ఞాపకం చేసుకుని జీవించమని ఆస్వాదించమని యేసు ప్రభు నామమును స్తుతించి ప్రార్థించడానికి వచ్చినాం తండ్రి. మీరంతా అట్లే కూర్చుంటే అపోజిట్ పవన్ గారు 80 సార్లు దిక్కుతారు. అట్లే కూర్చోవాలా? ఓకే, కూర్చోవాలా?